మీతో లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒక్కటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళని ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఒకవేళ నక్సల్స్ అంతమైతే వరహరావు లాంటి వాళ్ళు అది మరో గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తిస్తారు. వరహరావు గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తివేస్తారా? ఇవన్నిటిని కూడా ఎత్తివేయగలిగిన కేసులుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ మర్డర్ కేసెస్ కానీ ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్ పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యల్ని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, आशीष जी, जो भी हमको समाचार मिल रहा है पत्रकारों से मिल रहा है, बाकी पत्रकारों से आप पूछे तो पता लगेगा कि गणपति जी किसके तालुका किससे चर्चा कर रहा है. मैं ओपन डायलॉग कर रहा हूं, किसी को छुपा के किसी को जो पर्सनल कोई बात नहीं, इट्स ओपन डायलॉग. तो जो गृह मंत्री से जो चर्चा हुआ साफ साफ मैं दिखा है, क्योंकि इसमें कोई वो मंत्री जी और किसी का कोई अलग अलग इरादा कुछ नहीं है. कोई आम आदमी के हाथ में हथियार नहीं रहना है. हथियार से चलाने के लिए कोशिश किए तो केंद्र सरकार ने उसके ऊपर कानून लागू करेंगे. मेरा भी वही राय है. किसी के हाथ में हथियार रहने से अपना democratic system is not going to allow you to take weapon and doing something. From the print, sir, Deepika from the print, ఈ 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని what treatment are we going to give them, sir? Will they be sent to Chhattisgarh or our police will deal with them according to the process? Definitely we will see, we will examine what is their interest. We don't know. They wanted to stay in Telangana, they wanted to go Chhattisgarh. If they wanted to go Chhattisgarh, we will initiate a dialogue with the Chhattisgarh government. Otherwise, if they wanted to settle here, definitely we will examine with proper approach. దేవుడి లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన సీఎం గారు ఇక్కడ మార్చి 31 అనేది కట్ ఆఫ్ డేట్ చాలా షార్ట్ గా ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోరడం జరిగింది. అంటే చర్చలు జరిపారు. అట్లాంటిది ఏం చర్చలు జరగలేదు. వారు పెట్టిన అంశాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే మీరు మీడియా మిత్రులు అమిత్ షా గారిని అడిగితే ఏమైనా సమాధానం కోరుతుండొచ్చు. సార్ దేవజీ లాంటి వాళ్ళు ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు జనజీవన సంస్థలోకి రమ్మని చెప్పి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ పైన నిఘా ఉండదా? వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారము హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా
కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు. मुख्यमंत्री जी, कई ऐसे लोग हैं जिन्होंने अपने परिजन खोए हैं इन बंदूकों से. अब उनको क्या कहना चाहेंगे, उनसे क्या अपील करेंगे, क्योंकि उनके अंदर कहीं ना कहीं वो टीस तो है कि इनकी वजह से जो है उन्होंने अपने परिजन खोए, चाहे वो ऑफिसर हो या फिर कोई और. सही है, मैं भी यही कहना चाहता हूँ. आगे नहीं होना है, जो हुआ है हुआ है. आजादी के लिए हम लोग बहुत लोग लड़े हुए, मरे हुए, शहीद हुए. इसमें भी नक्सलवादी और आम जनता के बीच में जो लड़ाई हुआ है उसमें बहुत सारे लोग जान खो चुका है. मत जो जान खो चुका है, आगे भी ऐसी कार्यक्रम हम लागू नहीं कर सकते. इसीलिए हम जो बोल रहे हैं, जो तकलीफ उठाए, आगे किसी ने वो ऐसे तकलीफ नहीं उठाना है. तो इसीलिए हम जो भी इफेक्टेड है डिपार्टमेंट के ऑफिसर्स, उनके परिवार को हम रिहेबिलिटेशन किए, गवर्नमेंट एम्प्लॉयमेंट दिए, बहुत सारे दिए. इसीलिए इधर ना उधर किसी का जान लेने का हक किसी को नहीं है, ना अधिकारियों का, ना आम जनता का, ना नक्सलाइट का. इसीलिए हम लोग एक रास्ता दिखा रहे हैं. महात्मा गांधी जी जो शांति रास्ता दिखाए, वो रास्ता में सब चलने के लिए हम लोग इसीलिए आज हम लोग ऐलान किए. पत्रकारों से भी मेरा गुजारिश एक ही है, सब लोगों को मोटिवेट करो. यू हैव ए बिग रोल टू प्ले हियर. Once the media is ready to take that challenge or take that responsibility, we can do miracles in Telangana. So all I need is your support. I'm requesting my media friends, please do something for our country. We need development. We need welfare. We need to challenge developed countries. For that, we need peace, not weapons. We have seen many results when the LTT or any other organization, they have ended up with their life with sad. So I don't want to mention anything, but I would say they have to understand with weapon we are not going to reach our goal. With Shanti, we can reach anything, we can achieve anything. Mahatma Gandhi has shown the way. That is our way forward. I would request all Naxalites who are in underground, including Ganpati ji and everyone, please do come. Join with us. Surrender your weapons. Telangana state government and government of India is there to look after your issues, to resolve common man issues. సార్ రేవంత్ రెడ్డి గారు సార్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నమ్మకం విశ్వాసమే. ఈ ప్రభుత్వంకి మేము లొంగిపోతే మాకు రక్షణ ఉంటుందని భావించినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ సమక్షంలో కొంతమంది సరెండర్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్యలో పోటీ కాదు, ఇది ప్రజలకు మేలు జరగడానికి నక్సలైట్ల తరఫున ప్రభుత్వం తరఫున ఒక సమన్వయం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది మంచిదే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. ధన్యవాదాలు. సార్ రేవంత్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం సార్. ముఖ్యంగా 31 AK-47లు, SLRలు, ఇతర అధునాతనమైన ఆయుధాలు, విదేశాలలో తయారైన అధునాతనమైన ఆయుధాలు, 7,000 బుల్లెట్లు, బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ వేదిక ముందున్న 130 మంది నక్సలైట్లు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఈ రోజు సరెండర్ అవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళు సరెండర్ చేసిన ఆయుధాలను మీరు చూసి AK-47 SLR, 303 రైఫిల్స్, 9mm పిస్టల్స్, ఇతర ఆయుధాలు, 7,000 బుల్లెట్లు ఈ రోజు సరెండర్ అయ్యే సందర్భంగా వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దేశంలో